ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుండి కాకినాడ వైపు వెళ్తున్న లారీ రింగ్ సెంటర్ వద్ద అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో లారీలో ఉన్న 3 గ్రానైట్ రాళ్లు రహదారిపై పడిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై వాహన రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతిపెద్ద గ్రానైట్ రాళ్లు కావడంతో రోడ్డు స్వల్పంగా ధ్వంసమైంది. గుంటూరు జిల్లా పొన్నూరులో మహిళల దొంగల మూట కలకలం రేపుతుంది. ఈ మూట పలు చోట్ల చోర్లకు పాల్పడుతూ గుంటూరు ప్రజలకు కన్ను మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోర్లకు పాల్పడుతున్న మహిళల మూటను గమనించిన ప్రయాణికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. చోరీ ఘటనలో 4 మహిళలను పొన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పాలూరు గ్రామంలో జామాయిల్ తోట లీజు విషయంలో దళితుల మధ్య తలెత్తిన వివాదంపై అధికారులు స్పందించారు. ఈ వివాదంపై ఇరు వర్గాలు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి దళితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో నెల్లూరు ఆర్డీఓ పాలూరు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాల దళితులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సాగు చేసుకుంటున్న దళితులకు భూమిపై పట్టాలు ఇవ్వాలంటే తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అనుమతుల ద్వారానే ప్రక్రియ జరుగుతుందని ఆర్డీఓ స్పష్టం చేశారు. ఈ విషయంలో మూడో వ్యక్తి అవసరం లేదని దళితులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రజా గ్రీవెన్స్ లో గ్రామ సర్పంచ్ తో కలిసి ఆర్జీ సమర్పించాలని సూచించారు. దళితులకు న్యాయం చేస్తామని అధికారులు భరోసానిచ్చారు. ఈ రూమ్ మీద అక్రమంగా నిర్మించారని, దీంట్లో ఏదో చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏంటంటే ఈ ఒక దళిత మహిళ, మాదిక కులానికి సంబంధించిన వ్యక్తి, భర్త లేడు, 3 ఆడపిల్లలు, ఒక కూతురు భర్త కూడా చనిపోయాడు. అందువల్ల ఏదో బ్రతుకు తెరువు కోసం వచ్చి ఏదో పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంది. దీన్ని కూడా తీసేయాలా, నువ్వు నాకు ఓటేయలేదు, నువ్వు తెలుగుదేశం అని పదే మాట్లాడుతూ నువ్వు ఎట్ట పెడతావు, నాకు చెప్పకుండా నా పర్మిషన్ అక్కడ ఎట్ట కడతావు అని బెదిరించి భయపెట్టడం జరిగింది. దీనికి అతనికి ఎలాంటి సంబంధం, అమ్మినేని సుబ్రహ్మణ్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఏదో దళిత మహిళ బతకడం కోసం, తినడానికి, ఏదో కనీస జీవనాధారం కోసం పెట్టుకొని చూడండి. దీంట్లో ఏమన్నా ఉందా మీరైనా చూడండి, మీడియా మిత్రులారా చూడండి. ఎంత దారుణం అంటే రాజకీయంగా అమ్మినేని సుబ్రహ్మణ్యుడు ఎదుగుతున్నాడు. రోజుకి అతని మీద ఏదో ఒక విధంగా దళితుల పేరు చెప్పి బురద జల్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా పాలూరు అనే విలేజ్ కి గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న కొన్ని న్యూస్ రిపోర్ట్స్ రావడం వల్ల అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నన్ను, తహసీల్దార్ని అండ్ ఆర్ఐ అండ్ విఆర్ఓ టీమ్ ని పంపించడం జరిగింది. అసలు సమస్య ఏంటి కనుక్కొని అది పరిష్కరించరమ్మన్నారు. సో ఇక్కడ రాగానే మా ఇరు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. సర్పంచ్ గారు అండ్ వాళ్ళ ఏదైతే ఎస్టీ ఫ్యామిలీస్ ఎవరైతే మాకు పట్టాలు కావాలని ఎప్పటి నుంచో ఆవేదన తెలుపుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు. ఇరు వర్గాలది మాటలు వినిన తర్వాత వాళ్ళు సమస్య అంతా కూడా విన్న తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత ఇక్కడ సమస్య అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే భూమి మీద ఉన్నారో వాళ్ళు పట్టాలు కావాలని రిక్వెస్ట్ పెడుతున్నారు. సో వీళ్ళకి కూడా మేము నచ్చ చెప్పింది ఏంటంటే పట్టాలు కావాలి, ఏ రిక్వెస్ట్ ఉన్నా సరే ఇది రెవెన్యూ భూమికి సంబంధించిన సమస్య అయినా ఎప్పుడు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఒఫీషియల్ గా ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్ ఆఫీస్ కి తెలపాలి. సో ఆ ప్రక్రియ అనేది రేపు చేయమని చెప్పాను. ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ఉందో అది ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారికి వెళ్తే ఆ రిప్రజెంటేషన్, ఆ భూమి యొక్క స్వభావం ఏంటి, మేతపురం బొక్క, డాటెడ్ ల్యాండా, లేకపోతే పోరంబోక్ ల్యాండా, ఇవన్నీ కూడా సమీక్షించి ఎవరు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటి అదొక ఎంక్వైరీ లాగా పెట్టి అప్పుడు ఏదన్నా డెసిషన్ అనేది ఫర్దర్ లెవెల్ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకు